ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కింద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. జస్ట్ ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇంటర్ అయినా అంటే ఇంటర్ కంప్లీట్ చేస్తే చాలు, అండ్ ఎనీ డిగ్రీ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి జస్ట్ తెలుగు చదవడం రాయడం వస్తే సరిపోతుంది అనమాట. ఇంట్లో నుంచే డబ్బు సంపాదించుకునే ఒక మంచి ఆఫర్ అయితే వచ్చేసింది. సో ఈ నోటిఫికేషన్ కి ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్, శాలరీ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్ తో సహా ఈ రోజు క్లియర్ గా మన వీడియోలో అయితే చూసేద్దాం. అందుకన్నా ముందు వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, నోటిఫికేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సంస్థ గురించి అలాగే జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్, వర్క్ ఎలా ఉంటుంది, ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి అన్ని కూడా క్లియర్ గా చూసేద్దాం. సో మనకి స్టడీ కంప్లీట్ అయిపోయి జాబ్ దొరక్క చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది మంచి అవకాశం అనమాట. IISSC అంటే ఇండియా ఇన్స్టిట్యూట్ సైన్స్ అనే దేశంలో అందరికీ తెలిసిన పెద్ద సైన్స్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు తెలుగు మాట్లాడే వాళ్ళకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇస్తుంది అనమాట. ఇది జస్ట్ 12వ తరగతి పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదన్నమాట. ఇది ఒక ఆడియో ట్రాన్స్క్రిప్షన్ జాబ్ అనమాట. అంటే వాళ్ళు పంపిన ఆడియో వినాలి, అందులో మాట్లాడింది తెలుగులో టైప్ చేయాలన్నమాట. జస్ట్ వర్క్ అనేది చాలా చాలా సింపుల్. జస్ట్ ఆడియో క్లిప్ అంటే తెలుగులోనే ఉంటుంది కదా, తెలుగు వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అనమాట. తెలుగు ఒకటే కాదు, ఇంకా హిందీ, ఉర్దూ ఇవి కూడా ఉన్నాయన్నమాట. తెలుగు లాంగ్వేజ్ మెయిన్ కాబట్టి ఈ ఏపీ అండ్ తెలంగాణ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. 2 రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు. జస్ట్ తెలుగు ఆడియో విని దాన్ని మనం టైప్ చేయాలన్నమాట, అంతే. ఇంట్లో ల్యాప్టాప్ ఉంటే సరిపోతుంది అనమాట. జస్ట్ మీకు ల్యాప్టాప్ ఉండడం, అలాగే తెలుగు విని అర్థం చేసుకొని దాన్ని టైప్ చేయడం వస్తే సరిపోతుంది. వర్క్ అనేది చాలా చాలా సింపుల్. మీరు వర్క్ చేసే దాన్ని బట్టి కూడా శాలరీ ఉంటుంది. అండ్ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి దాని గురించి కూడా క్లియర్గా చూసేద్దాం. ముందు ఈ సంస్థ గురించి చూద్దాం. IISSC అంటే ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అని చెప్పాను కదా, ఇది బెంగళూరులో ఉందన్నమాట. దేశంలో టాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఇది ఒకటి అనమాట. ల్యాబ్ అనేది IISSCలో ఒక రీసెర్చ్ టీమ్ అనమాట. వాళ్ళు తెలుగు, హిందీ, కన్నడ వంటి ఈ భారతీయ భాషలో స్పీచ్ టెక్నాలజీ డెవలప్ చేస్తున్నారు. అంటే మన భాషలో మెకానిక్స్ కి అర్థమయ్యేలా చేయడానికి వాళ్ళు పనిచేస్తున్నారు అనమాట. ఇందుకోసం తెలుగు నేటివ్ స్పీకర్స్ కావాలంటే తెలుగు వాళ్ళు అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. అందుకే చెప్తున్నా, ఏపీ అండ్ తెలంగాణ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ ట్రాన్స్క్రైబర్ రిక్వైర్మెంట్ ఓవర్ వ్యూ అయితే చూద్దాం. ఆర్గనైజేషన్ స్పైర్ ల్యాబ్ IISSC అంటే ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. పోస్ట్ నేమ్ వచ్చేసరికి ట్రాన్స్క్రైబర్. అండ్ టోటల్ వేకెన్సీస్ అయితే ఇంకా డీటెయిల్స్ అయితే ఇవ్వలేదన్నమాట. జాబ్ లొకేషన్ వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, అంటే ఇంట్లో ఉండే వర్క్ చేసే ఛాన్స్ అనమాట. కేటగిరీ వచ్చేసరికి ప్రాజెక్ట్ బేస్డ్ అనమాట. అండ్ అప్లికేషన్ మోడ్ వచ్చేసరికి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇక్కడ ఇచ్చారు, చూసారు కదా. spire.ee.iisc.ac.in అని ఇక్కడ క్లియర్గా వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చారు కదా. సో దాన్ని మీరు గూగుల్లో కానీ క్రోమ్లో కానీ సెర్చ్ చేస్తే మీకు నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. నోటిఫికేషన్ నేను స్టార్టింగ్లో పెట్టాను, చూసారు కదా, అలా ఓపెన్ అవుతుంది. అక్కడే నోటిఫికేషన్లోనే మనకి అప్లై నవ్ అని కనిపిస్తుంది స్టార్టింగ్లోనే. దాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. ఎలా అప్లై చేసుకోవాలి ఏంటన్నది స్టెప్ బై స్టెప్ కూడా చూద్దాం. ఈ జాబ్లో పని ఏమిటి, అసలు వర్క్ ఏంటంటే చెప్పాను కదా, జస్ట్ ఆడియో క్లిప్ వినడం, దాన్ని టైప్ చేయడం. ఈ జాబ్ చాలా చాలా సింపుల్గా ఉంటుంది. పెద్దగా ఏమీ నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. జస్ట్ తెలుగు లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది. అండ్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. ఎక్స్పీరియన్స్ ఉన్నా ఓకే, ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఓకే అనమాట. ఫ్రెషర్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు పంపిన ఆడియో ఫైల్స్ని వినాలి, అందులో మాట్లాడింది తెలుగులో కరెక్ట్గా ఎలా అయితే ఉందో అలా టైప్ చేయాలన్నమాట. మీ తెలుగు డైలెక్ట్లో ఉన్నట్లుగానే రాయాలన్నమాట. ఎటువంటి మార్పు ఏమీ చేయకూడదు. గూగుల్ డాక్యుమెంట్స్లో టైప్ చేసి సబ్మిట్ చేయాలి. మొదట్లో ఒక పైలట్ టాస్క్ పూర్తి చేయాలన్నమాట. అది బాగా చేస్తే మెయిన్ ప్రాజెక్ట్లోకి తీసుకుంటారు. ఇదే అనమాట. సెలక్షన్ ప్రాసెస్ కూడా పెద్ద ఏమీ కాదు. జస్ట్ మీకు ఒక చిన్న టాస్క్ అయితే ఇస్తారు. అది కంప్లీట్ చేస్తే అండ్ అలాగే బాగా కంప్లీట్ చేస్తే మీకు మెయిన్ జాబ్లోకి తీసుకొని మెయిన్ ప్రాజెక్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఎలిజిబిలిటీ రూల్స్ అయితే చూద్దాం. అర్హతలు ఏమిటి, కనీసం 12వ తరగతి పాస్ అయి ఉండాలి. డిగ్రీ ఉన్న వాళ్ళకి కూడా మరింత మంచిది. సో డిగ్రీ కంప్లీట్ అయింది కదా, డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోకూడదు అంటే ఏమీ కాదు. మినిమం 12th పాస్ అయి ఉన్న వాళ్ళ కానుంచి స్టార్టింగ్ అనమాట అప్లై చేసుకోవడానికి. తెలుగు మదర్ టంగ్గా మాట్లాడే వాళ్ళు అప్లై చేయాలి. తెలుగు మాట్లాడడం అలాగే
అంటే తెలుగు వాళ్ళు అప్లై చేసుకోవాలి. తెలుగు చదవడం రాయడం బాగా వచ్చి ఉండాలి. బేసిక్ కంప్యూటర్ టైపింగ్ తెలిసి ఉండాలి అంతే. సో మీకు కంప్యూటర్ కూడా పెద్దగా వచ్చేసి ఉండాలి ఏమీ లేదు. జస్ట్ బేసిక్స్ అంటే జస్ట్ టైపింగ్ చేయడం తెలిసి ఉండాలన్నమాట. అండ్ గూగుల్ డాక్యుమెంట్స్, గూగుల్ షీట్స్ వాడటం తెలిసి ఉండాలన్నమాట. అంటే కంప్యూటర్లో మనకి గూగుల్ షీట్స్, గూగుల్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, వీటన్నిటి గురించి కూడా తెలిసి ఉండాలి. ఇంట్లో ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ అయితే ఉండాలన్నమాట. మంచి ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండాలి. దీనికి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఎలిజిబిలిటీ అండ్ జాబ్ రూల్స్ అయితే తెలిసింది కదా. ఇప్పుడు శాలరీ ఎంత వస్తుందో చూస్తే, శాలరీ వచ్చేసరికి ఫిక్స్డ్ శాలరీ అలా ఏముండదు. అంటే మీరు చేసే వర్క్ని బట్టి ఉంటుంది అనమాట. ఇది ఫుల్ టైమ్గా చేసుకోవచ్చు లేదా పార్ట్ టైమ్గా కూడా చేసుకోవచ్చు. మీరు వర్క్ చేసే దాన్ని బట్టి మ్యాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే మీరు అవర్స్ని బట్టి మీరు ఎంత అయితే వర్క్ చేస్తారో దాన్ని బట్టి శాలరీ ఉంటుంది. అంటే ఇక్కడ ఆడియో క్లిప్స్ వినడం అండ్ టైప్ చేయడం కదా, ఎన్నైతే ఆడియో క్లిప్స్ విని టైప్ చేస్తారో దాని బేస్డ్ బై శాలరీ అయితే ఉంటుందన్నమాట. అంటే ప్రతి 1 minute ఆడియో ట్రాన్స్క్రైబ్ చేస్తే 30 రూపీస్ అనమాట. ఇక్కడ చూసారు కదా, 1 minute ఆడియోని టైప్ చేస్తే 30 రూపీస్ అనమాట. అంటే 30 రూపీస్ వస్తాయి. మీరు రోజు ఎంత చేస్తే అంత సంపాదించుకోవచ్చు. అంటే ఎన్ని ఆడియో క్లిప్స్ విని దాన్ని ట్రాన్స్క్రైబ్ చేస్తారో అన్ని 30 రూపీస్ అయితే వస్తాయి అనమాట. ఫర్ సపోజ్ మీరు 10 చేశారంటే రోజుకి 300 అలా అనమాట. ఒకవేళ 20 చేస్తే 600 అలా మీరు చేసే వర్క్ దాన్ని బట్టి ఉంటుంది. ఎన్ని ఆడియో క్లిప్స్ విని టైప్ చేస్తారో దాన్ని బట్టి అయితే ఉంటుంది. అందుకే ఇక్కడ ఫిక్స్డ్ శాలరీ ఏమి ఇవ్వలేదన్నమాట. మీరు ఎన్ని ఆడియో క్లిప్స్ చేస్తే అంత శాలరీ మీకు వస్తుంది. సో అదంతా మీ చేతిలోనే ఉంటుంది అనమాట. పార్ట్ టైమ్గా కూడా చేసుకోవచ్చు, ఫుల్ టైమ్గా కూడా చేసుకోవచ్చు. అది మీకు టైం బేస్ని బట్టి అయితే ఉంటుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇది చాలా చాలా సింపుల్ అనమాట. ఎటువంటి భయం అవసరం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్లో అప్లై చేయాలన్నమాట. వాళ్ళు ఒక పైలట్ టాస్క్ అయితే పంపిస్తారు. ఆ పైలట్ టాస్క్లో కొంచెం ఆడియో వినాలి, ట్రాన్స్క్రైబ్ చేయాలి. అంటే ఇచ్చిన టాస్క్ని మీరు మంచిగా కంప్లీట్ చేయాలన్నమాట. సో అదే సెలక్షన్ ప్రాసెస్. ఇక పెద్దగా ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఇలా ఏమి ఉండదు. జస్ట్ పంపించిన టాస్క్ని మీరు కంప్లీట్ చేయాలి. అది బాగా చేస్తే ప్రాజెక్ట్లోకి సెలెక్ట్ అవుతారు. ఎలాంటి రిటర్న్ ఎగ్జాము, ఇంటర్వ్యూస్ ఏమీ ఉండవు అనమాట. జస్ట్ ఆ టాస్క్ కంప్లీట్ చేయడంలోనే మీరు సెలెక్ట్ అవుతారా లేదా అన్నది తెలుస్తుంది. ఇంకా ఫైనల్గా ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. ఇది తెలుగు వారికి ఒక మంచి అవకాశం అనమాట. సో ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇంటర్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ చూపిస్తాను. స్పైర్ ల్యాబ్ అఫీషియల్ వెబ్సైట్ లింక్లోకి వెళ్ళాలి. స్టార్టింగ్లో చూసారు కదా. అండ్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి ట్రాన్స్క్రైబర్ జాబ్ ఓపెనింగ్ చూడాలి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలన్నమాట. ఎలా అప్లై చేయాలి ఏంటి అన్నది ఒకవేళ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో అప్లై ప్రాసెస్ అని కామెంట్ చేయండి. ఎక్కువగా కామెంట్స్ అండ్ లైక్స్ వస్తే కనుక అప్లికేషన్ ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మీరు ఓపెన్ చేసిన తర్వాత అప్లికేషన్లో వచ్చేసరికి మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అలాగే మీ యొక్క లాంగ్వేజ్ అన్నది సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయాలి. అన్ని కూడా కరెక్ట్గా ఫిల్ చేయాలన్నమాట. వాళ్ళు కాంటాక్ట్ చేసిన తర్వాత పైలట్ టాస్క్ అనేది చేయాలి. సో అప్లై చేయడం ప్రతి ఒక్కరూ చేయండి. అండ్ టాస్క్ అనేది మీ పైనే బేస్ అయి ఉంటుంది. అంటే మీరు టాస్క్ కంప్లీట్ చేసిన దాన్ని బట్టి సెలెక్ట్ చేస్తారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సో ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఈ రిక్వైర్మెంట్ కి స్పెసిఫిక్ లాస్ట్ డేట్ అయితే ప్రకటించలేదన్నమాట. ప్రాజెక్ట్ బేస్డ్ గా నడుస్తుంది కాబట్టి ఎప్పుడు అప్లై చేస్తే అప్పుడు చూస్తారు. వీలైనంత తొందరగా అప్లై చేసుకోవడం మంచిది. సో అస్సలు లేట్ చేయకండి. సో ఎవరు అప్లై చేసుకోవాలనేది క్లియర్ గా అయితే చూపిస్తాను. జస్ట్ 12th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అనమాట. డిగ్రీ చేసి ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది ఒక మంచి అవకాశం. ఫుల్ టైమ్ గా చేసుకోవచ్చు అండ్ స్టూడెంట్స్ అయితే పార్ట్ టైమ్ గా చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంట్లో ఉండే గృహిణులకి అలాగే నిరుద్యోగులకు ఇది ఒక మంచి అవకాశం అనమాట. అలాగే తెలుగు మంచిగా రాయడం, చదవడం, వినడం ఇవన్నీ వచ్చిన వాళ్ళకి కూడా ఇది ఒక మంచి అవకాశం అనమాట. సో ఎక్కువగా వచ్చే డౌట్స్, ఎక్స్పీరియన్స్ అవసరమా అంటే ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదండి. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. పైలట్ టాస్క్లో నేర్చుకోవచ్చు. అండ్ ల్యాప్టాప్ తప్పనిసరిగా ఉండాలా? అవునండి, ల్యాప్టాప్ కంపల్సరీ ఉండాలి. లేదంటే డెస్క్టాప్ అయినా ఉండాలన్నమాట. మొబైల్తో చేయడం అనేది కష్టం. సో రోజు డైలీ ఫుల్ టైమ్గా పని చేయాలంటే లేదండి, మీకు కన్వీనియంట్ అయినంత వరకు చేసుకోవచ్చు అనమాట. చెప్పాను కదా, ఫుల్ టైమ్ పార్ట్ టైమ్గా ఈ జాబ్ అనేది రన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పేమెంట్ ఎప్పుడు వస్తుంది? ప్రాజెక్ట్ గైడ్లైన్స్ని బట్టి పేమెంట్ అయితే చేస్తారనమాట. అప్లై చేసినప్పుడు వాళ్ళని అడిగి కన్ఫర్మ్ చేసుకోండి. తెలుగు తప్పనిసరిగా అనమాట. ఈ పొజిషన్కి తెలుగు నేటివ్ స్పీకర్స్ కావాలి. తెలుగులో ఫ్లూయెన్సీ తప్పనిసరి అనమాట. పైలట్ టాస్క్ ఫెయిల్ అయితే ఏమవుతుంది? ట్రై చేయడం అయితే ఆపకండి. తర్వాత మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ అటెంప్ట్లోనే కాన్ఫిడెంట్గా చేయడానికి అయితే ప్రాక్టీస్ చేయండి. ఈ అవకాశం చాలా మంచిది. IAS, SC లాంటి పెద్ద ఇన్స్టిట్యూట్తో పనిచేసే ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందన్నమాట. ఇంట్లో ఉండి అయితే ఎర్న్ చేసుకోవచ్చు.
తెలుగు మంచిగా వచ్చిన వాళ్ళకి ఈ జాబ్ అనేది మంచిగా ఫిట్ అవుతుంది అనమాట. సో ఇదన్నమాట వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అనమాట. అర్హత కలిగిన వారు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. చెప్పాను కదా, అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో అప్లై ప్రాసెస్ అని కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఎక్కువ లైక్స్ వస్తే నెక్స్ట్ వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇదండి ఈ రోజు ఇన్ఫర్మేషన్. మర్చిపోవద్దు, వెళ్లే ముందు తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది. అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. సీ యు టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.